అందరికీ నమస్కారము. ఇంకా ఆయిల్ వేడి కాగానే జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసేసి కొంచెము ఎల్లిపాయలు వేసుకోవాలి. లేకుంటే అల్లమైనా వేసుకోవచ్చు. ఇంకెంబటే బెండకాయలు వేసేయాలి. లేట్ చేయకూడదు. అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. మనం ఇలా చిన్న మంట పెట్టి వేయించాలి. పెద్ద మంట పెట్టకూడదు. కొంచెం వేగిన తర్వాత మనము దీంట్లో కొంచెం సాల్టు, కొంచెం కారము, ధనియా పొడి, గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీలో చాలా బాగుంటుంది. బెండకాయ కర్రీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. రకరకాల టేస్ట్ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత కారం వేసుకోవాలి తగినంత. ఇంకా ఈ కారం వేసేసి ఎంబటే ధనియా పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా వేగినాక పెరుగు వేసుకోవాలి. మంచి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేయకూడదు. మంచి పెరుగు కొంచెం గడ్డలు లేకుండా చిలికి వేసుకోవాలి. గడ్డలు వేయకూడదు. చిలికి వేసుకుంటే కొంచెము మనకు అందులో కలిసినట్టు ఉంటుంది. ఇది సమ్మర్లో అయితే మనకు చాలా మంచి పని చేస్తుంది. ఇలాంటి కర్రీలల్లో కొన్నిట్లో వేసుకునే వాటిలలో పెరుగు వేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది. సమ్మర్ కూడా చాలా మంచిది. సమ్మర్లో ఇలా వాడడం వల్ల బెండకాయ పెరుగు కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా పెరుగు వేసిన తర్వాత మనము కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఏమి ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. మంచిగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్టీ బెండకాయ పెరుగు కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.